రెడీయా? లైవ్ స్టార్ట్ ఉందా? మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ మీడియా సమావేశంలో పాల్గొంటున్నటువంటి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి గారు, టూరిజం డైరెక్టర్ హనుమంతు గారు, అట్లాగే మా టూరిజం ఆఫీసర్ కోర లక్ష్మి గారు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. మొదటగా హైదరాబాద్ వేదికగా తెలంగాణ పర్యాటక ప్రమోషన్ సంస్కృతిని సాంప్రదాయాలను ప్రతిబింబించేటువంటి లక్ష్యంతో నిర్వహించినటువంటి యొక్క మిస్ వరల్డ్ పోటీలు 2025 పూర్తిగా సక్సెస్ అయినందుకు మరి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతోటి దిశానిర్దేశంతో ఈ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి మిస్ వరల్డ్ పోటీలను హైదరాబాద్లో ఏర్పాటు చేసి ప్రపంచానికి మన సంస్కృతిని సాంప్రదాయాలని మన యొక్క ఆహారపు అలవాట్లు కావచ్చు, మన యొక్క కట్టడాలు కావచ్చు, రకరకాల వీటన్నిటి కూడా ప్రపంచం దృష్టికి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ప్రపంచం దృష్టిలో షోకేస్ చేసేటువంటి కార్యక్రమం జరగడం జరిగింది. ఈ మిస్ వరల్డ్ పోటీల్ని దిగ్విజయంగా నిర్వహించడంలో పంచుకున్నటువంటి అందరికీ కూడా ఈ యొక్క మొత్తగా మిస్ వరల్డ్ ఈవెంట్ను పెద్ద ఎత్తున ఇందులో సక్సెస్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా మిస్ వరల్డ్ సంస్థకు, అట్లాగే ప్రపంచవ్యాప్తంగా పాల్గొన్నటువంటి పోటీదారులకు, దీన్ని సక్సెస్ఫుల్గా నడిపినటువంటి అధికార యంత్రాంగానికి, అవిశ్రాంతంగా సంబంధించినటువంటి ఇతర బృందాలు, విభాగాల సహాయకులు 3 మాసాల పాటు నిర్విరామంగా పనిచేసి సక్సెస్ చేసిన వాళ్ళందరికీ కూడా మా యొక్క టూరిజం శాఖ ద్వారా వాళ్ళందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే మీడియా మిత్రులకు కూడా దీన్ని మొత్తం రాష్ట్రమే కాదు మొత్తం దేశానికి చూపించే విధంగా మీరందరూ కూడా సహకరించేందుకు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అయితే ఇందులో ఈ యొక్క మిస్ వరల్డ్ పార్టిసిపేట్స్ అందరికి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి గొప్ప పర్యాటక ప్రాంతాలన్నింటినీ కూడా, అంటే ప్రధానంగా మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి గొప్ప అంటే హెరిటేజ్ కట్టడాలు, రామప్ప కావచ్చు, పోచంపల్లి, యాదగిరిగుట్ట, అట్లాగే బుద్ధవనం, పిల్లలమర్రి, 1000 స్తంభాల గుడి, తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్, హాస్పిటల్, ఏజ్ హాస్పిటల్స్ కావచ్చు, శిల్పారామం, వీటన్నిటిని కూడా వాళ్ళందరికీ, అట్లాగే చౌమౌల ప్యాలెస్, గాలా డిన్నర్, ఇవన్నిటిని కూడా వాళ్లకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైన వాటి వాళ్ళకు చూపించడం జరిగింది. తద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించే కార్యక్రమం చేయడం జరిగింది. యావత్ ప్రపంచం మొత్తం ఇక్కడికి రావడం జరిగింది. సాధారణంగా ఈ టూరిజం ప్రమోషన్లో భాగంగా టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఇతర దేశాలకు ఎక్కడైతే ఈవెంట్స్ అవుతూ ఉంటారో వాళ్ళకి పార్టిసిపేట్ అవుతూ ఉంటారు. ఆ పార్టిసిపేట్ అయిన సందర్భంలో అక్కడ 3 రోజుల పర్యటన, దేశాలకు పోయినప్పుడు రకరకాల దేశాలు పోతున్నాం, 3 రోజులు పర్యటిస్తేనే అక్కడ ఏర్పాటు చేసి ఒక చిన్న సెంటర్కు ఒక 100 అడుగుల స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి ఒక హాల్లో మనకి ఇచ్చినటువంటి భాగం ఎట్లుంటుందో ఆ 100 అడుగులకే 120 అడుగులకే 40 లక్షలు, 50 లక్షలు, 70 లక్షలు, కోటి రూపాయల దగ్గర మనం ఖర్చు పెడతా ఉంటాం ఒక దేశం పోతే 3 రోజుల కోసం. అటువంటిది ఇక్కడ ప్రపంచాన్ని మొత్తం ఇక్కడ రప్పించి సుమారుగా 30 రోజుల పాటు
అంటే 6వ తారీఖు జూన్ నుంచి 31 జూన్ నిన్నటి దాకా 2 జూన్ దాకా అంటే ఆల్మోస్ట్ 26-27 రోజుల పైన ప్రపంచంలో ఉన్నటువంటి పార్టిసిపెంట్ మొత్తం ఇక్కడ రప్పించి తెలంగాణ మీడియాతో పాటుగా భారతదేశ మీడియాతో కూడా ప్రపంచ మీడియాను కూడా ఇక్కడ రప్పించే కార్యక్రమం చేయడం జరిగింది. అంటే టోటల్గా తెలంగాణ యొక్క టూరిజం ప్రమోషన్లో భాగంగా ప్రపంచానికి షోకేస్ చేయడం జరిగింది. అయితే ఇంత పెద్ద ఎత్తున రెండవ పాయింట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రమైనా కూడా వరల్డ్ ఈవెంట్ను అంటే ఒక ప్రపంచానికి సంబంధించిన అంశం, ప్రపంచంలో 200 దేశాలు ఉన్నాయి. ఇంత గొప్ప ఈవెంట్ను తెలంగాణ రాష్ట్రం కూడా చేయగలదని నిరూపించడం జరిగింది. దీని ద్వారా రేపు రాబోయే భవిష్యత్తులో స్పోర్ట్స్కు సంబంధించి అంటే ప్రపంచంలో జరిగేటువంటి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ను కూడా మనం చేపట్టే స్థాయికి చేరుకోవడం జరిగిందనే కింద మనం ఒక మెసేజ్ అనేది పంపడం జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున జరిగినప్పుడు ఏం చేయాలి? వాస్తవంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు గొప్పగా చేసినందుకు అభినందించాల. అంటే ఒలింపిక్స్ కూడా మనం చేపట్టే స్థాయికి వెళ్ళినాం. అంటే మనం చేయగలుగుతామని దీని ద్వారా రుజువు చేయడం జరిగింది. మరి ఇంత గొప్పగా చేసినప్పుడు రాజకీయ పార్టీలు అభినందించేది పోయి అప్రిషియేట్ చేసేది పోయి వివిధ రకాల విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆ విమర్శలైనా వాస్తవికంగా ఉంటే, నిజాయితీగా విమర్శిస్తే వాటిని స్వీకరిస్తాం. ఏంటి ప్రధాన విమర్శ? రాష్ట్రం అప్పుల్లో ఉండగా అంటే రాష్ట్రం అప్పుల్లో ఉండగా ఈ మిస్ వరల్డ్ పోటీలు పెట్టడం అవసరమా అని కేటీఆర్ మొదలు పెడితే హరీష్ రావు మొదలు పెడితే అందరూ కూడా ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ, దాంతోపాటుగా కొందరు బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఏమని 200 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే కార్యక్రమం పెడతా ఉన్నారు. ఒకరికేమో జీతాలు చెల్లించలేకపోతా ఉన్నారు, ఇంకో దిక్కేమో 200 కోట్లు 200 మించి 250 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారని మాట్లాడడం జరిగింది. అసలు వాస్తవం ఏంది? మొత్తం అయినటువంటి ఖర్చు సుమారుగా 31 కోట్ల రూపాయలు, టోటల్గా అరౌండ్ 31 crores. సరే, ఇంకా కొన్ని బ్యాలెన్స్ పెండింగ్ ఉంటే 50 లక్షల టు 31 crores దాకా ఉంది. ఈ మొత్తం ఈ 31 కోట్ల రూపాయల్లో ఇప్పటికే స్పాన్సర్షిప్ ద్వారా 21 కోట్లు వచ్చినాయి. ఇంకా కమిట్మెంట్స్ 10-12 కోట్ల రూపాయలు కమిట్మెంట్స్ ఉన్నాయి. అవి ఇంకా రావాల్సింది, వస్తాయా రావాలి సెకండరీ ఇష్యూ. బట్ కమిట్మెంట్స్ ప్రామిసెస్ ఉన్నాయి. అంటే అవి కూడా వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు అనేది 0. పోనీ రేపు వస్తాయా రావా అనేది పక్కకు పెడితే, ఎన్ని రోజులు వస్తాయని పక్కకు పెడితే, ఈ రోజు లెక్క ప్రకారం చూసుకుంటే కూడా, ఈ యాజ్ ఆన్ టుడే లెక్క ప్రకారం చూసుకుంటే కూడా 21 కోట్లలో మళ్ళీ 3 కోట్ల రూపాయలు సుమారుగా ఆ యొక్క మిస్ వరల్డ్ లిమిటెడ్ కోసం వాళ్ళ కోసం ఖర్చు పెట్టాల్సి వచ్చింది. చివరి నిమిషంలో ఇది ఫెయిల్ కావదని కింద వాళ్ళు ఆర్గనైజ్ చేసుకోలేని పరిస్థితి వస్తే, సో వాళ్ళ ఫండ్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేసుకున్నారు స్పాన్సర్ ద్వారా. అంటే నెట్గా 31 కోట్లలో 21 కోట్లు పోతే సుమారు 10 కోట్లే. సో టోటల్ రాష్ట్ర ప్రభుత్వంకైన ఖర్చు 10 కోట్ల రూపాయలు. ఇది కూడా సబ్జెక్టు కండిషన్ ఏమంటా ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వానికి మా అధికారుల ద్వారా, టూరిజం డిపార్ట్మెంట్ అధికారుల ద్వారా
స్పాన్సర్షిప్ కమిట్మెంట్ వచ్చిన వాళ్ళు, కమిట్మెంట్ చేసిన వాళ్ళు అవి కూడా ఆ డబ్బులు వచ్చేస్తే ఇది కూడా ఖర్చు లేదు. అంటే ఏమని అర్థం? అంటే ₹1 ఖర్చు కాకుండా ప్రపంచాన్నే ఇక్కడికి రప్పించినాం. ₹1 కూడా ఖర్చు కాకుండా ప్రపంచాన్ని ఇక్కడికి రప్పించి ఇంత గొప్ప వేడుకను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ ఈవెంట్ని ఇక్కడ హైదరాబాద్ తీసుకురావడమే గొప్ప. నేను వారికి టూరిజం మినిస్టర్గా నేను అభినందిస్తా ఉన్నా ఈ కార్యక్రమాన్ని మన తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినందుకు. మరి వాస్తవం ఇదైతే ఇంకో మాట ఏం మాట్లాడుతున్నారు, నవ్వాల్లో ఏడవాలో అర్థం కావట్లేదు. ఒక పత్రికలో ఒక్కో అందాల బామకు 30 తులాల బంగారమా? 30 తులాలు కాదు కదా, 3 గ్రాములను ఇచ్చిండ్రా? అంటే ఎంత దుర్మార్గం! అంటే పార్టీ అధ్యక్షులు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, 6 ఫీట్ల ఆజానుభావుడు హరీష్ రావు కావచ్చు, 10 సంవత్సరాలు మంత్రులుగా ఉన్నవాళ్ళు ఇటువంటివి ఆరోపణలు చేసి ప్రజలను మీ పత్రికల ద్వారా మీరు అపాయింట్ చేసినటువంటి సోషల్ మీడియా, నెలకు ₹1,00,00,000 జీతాలు ఇచ్చి సోషల్ మీడియా ద్వారా మీరు ప్రచారం చేయించుకుంటా ఉన్నారో, అంటే పూర్తి పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి పరిస్థితి తీసుకొచ్చిందంటే మీరెట్లా నాయకులు అవుతారయ్యా? ఏ లెక్క ప్రకారం? అంటే దీన్ని బట్టి నాకేమర్థమవుతుందంటే, మళ్ళీ అది పోతే రాజకీయాలు జోలిపోవచ్చు, కానీ అంటే 100% ఇక్కడ యాక్చువల్గా ఏదైతే అసెంబ్లీ సాక్షిగా ఇవి ఎంత నిజమో, వీళ్ళు చెప్పినటువంటి 30 తులాల బంగారము, 200 కోట్ల ఖర్చు అని ఎంత నిజమో, అసెంబ్లీ సాక్షిగా హరీష్ రావు చెప్పింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వము 4 లక్షల కోట్లే అప్పు చేసింది, 3,50,000 కూడా మిగతా చేయలేదనేటువంటి మాటలు మాట్లాడినో అది కూడా వాస్తవం. 8 లక్షల కోట్లు ఎత్తి మాట్లాడిన. అంటే ఈ రెండింటిని కంపేర్ చేస్తే వీళ్ళు మాట్లాడిన మాటలు మొత్తం కూడా బోగస్ అనేది దీని ద్వారా మరొకసారి రుజువైంది. ఆనాడు అసెంబ్లీ సాక్షిగా రుజువైంది, ఈనాడు వీళ్ళు మాట్లాడిన దీని సాక్షిగా రుజువైంది. నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రజానీకానికి, నేను ఏ రోజు కూడా ఈనాటి వరకు గడిచిన 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా ఉన్నది లేనట్టుగా, లేని ఉన్నట్టుగా ఒక్క మాట కూడా మాట్లాడలే, ఒక్క అబద్ధం కూడా చెప్పలే. నా నైజం అది కాదు. ఇన్ని రోజులు ఎందుకున్నా ఎవరు ఏం మాట్లాడతారో మాట్లాడనియండి, అంతా అయిపోయిన తర్వాత వాస్తవాలు బట్టబయలు చేసినప్పుడు వాళ్ళ ముఖాన్నే చీకొడతారు ప్రజలు. మీరు ఇంత పొడువు అంత పొడువు అని చెప్పని ఏదో సస్తే గుంత పొడవు అన్నట్టుగా మీ మాటలకు వాస్తవాలకు పొంతలేనిది వాళ్ళే మరొకసారి ప్రజల మధ్యలో, అంటే ప్రజలలో వాళ్ళు పల్చనైపోయారు ఈ లెక్కలు చూసిన తర్వాత. అట్లాగే ఇంకా చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడినప్పుడు. చూసిన అతిథి దేవోభవ అన్నారు. ఇంకో ఫోటో చూస్తాను మీకు. ఇక్కడ పేపర్ మీద చదవాలనా? నమస్తే తెలంగాణలో అంటే ఒక మహిళ ఒక ఈ మిస్ వరల్డ్లో పాల్గొన్నటువంటి ఒక మహిళకు చెంపుతో కాళ్ళు కడుతున్నాడు కనపడతా ఉంది. ఏదైనా దాచిపెడతలేదు. మొత్తంగా అక్కడికి 33 మంది వెళ్తే 32 మంది వాళ్ళ కాళ్ళు వాళ్ళే గడుక్కున్నారు, ఎవరు గడగలే. ఒక ఆమెకు చెంపిచ్చింది,
ఆ మహిళా సంఘంలో ఉంటే చిన్న ఎవరో మహిళా సంఘం ఇస్తే ఆమెకేం అర్థం కాక చూస్తూ ఉన్న సందర్భంలో అంటే కొందరు తెలియదు కూడా, అంటే మన సంప్రదాయ సంస్థ తెలియదు. అప్పుడు ఆ టైంలో అక్కడ ఉన్న మహిళ చెంబుతో కాళ్ళు కడిగింది. అంటే ఇది ఒక చిన్న ఒక సంఘటన. ఇదేదో మొత్తం టోటల్గా తెలంగాణ సంస్కృతిని మొత్తం తాకట్టు పెట్టిండ్రు, కాళ్ళు కడిగిండ్రు అనేటువంటి మాట మాట్లాడితే ఈ అంశాలు చూపించి మరి గొప్పగా చదువు నుండి ఐఏఎస్ అధికారి కేసీఆర్ కాళ్ళు కడిగినప్పుడు కాళ్ళు కడగమని చెప్పిండు ఆ కేసీఆర్ వెంకటరామరెడ్డికి? ఒక ఐఏఎస్ ఆఫీసరు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి కేసీఆర్ కాళ్ళు కడిగినప్పుడు చెప్పిండా కేసీఆర్ కాళ్ళు కడగమని? రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందా? ఆమెకేమో తెలియక, ఈమెనేమో ఓ మహిళ అమాయకత్వం. గ్రామాలకు వెళ్ళినప్పుడు మేము ఎన్నోసార్లు చూసాం. మేము వాళ్ళని ఓదారుస్తూ ఉంటే చాలా సందర్భాల్లో కొందరు వచ్చి బలవంతంగా కాలు మొక్కే కార్యక్రమం చేస్తారు. అంటే అది అమాయకత్వం కావచ్చు, తెలియంతనమో, పేదరికమో, వ్యవహారం కింద తెలియకనో. దీన్ని పట్టుకొని ఇది ఇంత గొప్పగా ఘనంగా నిర్వహించినటువంటి యొక్క కార్యక్రమాన్ని ఏ విధంగా ప్రజలలో పలుచన చేయాలనే ప్రయత్నంలో బాగా చేసేది కాకుంటే ఇంత దుర్మార్గంగా మాట్లాడతారా? అసలు మీరు మనుషులేనా? ఇదే తమిళనాడులో చాలా సందర్భాల్లో రాష్ట్ర ప్రగతి కోసం అన్ని పార్టీలు ఒకటే చేసే కార్యక్రమం చేస్తారు, సహకరిస్తారు. ఇంత గొప్పగా ఎన్నో రాష్ట్రాలు పోటీ పడ్డాయి ఈ యొక్క ఈవెంట్ను నిర్వహించడం కోసం, ఎన్నో దేశాలు పోటీ పడ్డాయి. అటువంటిది మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఎందుకోసం? ఇది తెలంగాణ టూరిజం ప్రమోషన్ కోసం, తెలంగాణ టూరిజం ప్రమోషన్ కోసం చేసే కార్యక్రమం. ఇలా ప్రపంచాన్ని ఇక్కడ రప్పించి అతి తక్కువ అసలు ఖర్చు లేకుండా చేసినప్పుడు మరి వీళ్ళు ఏ విధంగా విమర్శిస్తూ ఉన్నారు? నేను వీళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నా, బీఆర్ఎస్ నాయకుల్ని, మాట్లాడిన వాళ్ళను. 2016-17 సంవత్సరంలో ఈ టూరిజం ప్రమోషన్ కోసం 27,84,00,000 ఖర్చు పెట్టింది. ఒక సంవత్సరము టూరిజం ప్రమోషన్ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వంలో 27,84,00,000 టూరిజం ప్రమోషన్ కోసం ఇతర దేశాలకు పోయి కావచ్చు, టూరిజం దానికి సంబంధించి 2017-18లో 19 కోట్లు ఖర్చు పెట్టింది. 2018-19లో 15,53,00,000, 2019-20లో 11,90,00,000 ఖర్చు పెట్టింది. ఇట్లా చూస్తే మొత్తం వాళ్ళ పరిపాలనలో టూరిజం ప్రమోషన్ కోసం, ఇతర దేశాలకు పోయిన ట్రిప్పుల కోసం 115 కోట్లు ఖర్చు పెట్టింది. మరి ఇక్కడ మీరు 115 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు అడుగుతా ఉన్నారు కదా, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి మీరు అడుగుతా ఉన్నారు కదా. ఇప్పుడు ఈ కార్యక్రమం చేసి ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఎంత ఆదాయం వస్తాయని మాట్లాడింది కదా. మరి మీరు ఇన్ని సంవత్సరాలు ఇంత ఖర్చు పెట్టి ఎన్ని ఉద్యోగాలు తెచ్చిండ్రు? ఎంతమందికి ఉపాధి కల్పించిండ్రు? మీరు అడిగిన ప్రశ్న నేను అడుగుతా ఉన్నా కదా. అంటే ఇది ఒక్క రోజులో వచ్చే రిజల్ట్ కాదు. అంటే టోటల్గా ఇంత గొప్ప మనకున్నటువంటి వనరులు కావచ్చు, మనకున్నటువంటి దేవాలయాలు కావచ్చు, కట్టడాలు కావచ్చు, ప్రాచీన శిల్ప సంపద కావచ్చు, హెరిటేజ్ బిల్డింగ్స్ కావచ్చు, వీటన్నిటి కూడా ప్రపంచ దృష్టిని ఆకర్షించే కార్యక్రమం చేస్తాం. నిన్న గవర్నర్ గారి దగ్గర వారు హై టీ అరేంజ్ చేసింది. అక్కడ ఏదైతే 7 ఖండాల వాళ్ళు, కాంటినెంట్స్ వాళ్ళు అందులో పాల్గొన్నారు. వాళ్ళు చెప్పింది అక్కడ వాళ్ళకేమైతే ఆ సోషల్ మీడియా ఏంటది, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే వాళ్ళ దేశాల నుంచి వందల రెస్పాన్స్ వస్తూ, అరే ఇంత బాగున్నాయా, మేము కూడా వస్తాం, మేము కూడా చూస్తాం అనే కింద వాళ్ళకు వస్తున్న రెస్పాన్స్. ప్రపంచ మీడియా మొత్తం ఇక్కడికి వచ్చింది కదా. ఇక్కడ మనం ఒకటి కాదు, రెండవది మన కల్చర్తో పాటుగా ఈ యొక్క ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళకి ఏమేమి చూపించినాం అంటే, ఎవరైతే పేదవాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటారు, సపోజ్ హ్యాండీక్రాఫ్ట్స్, చిన్నవాళ్ళే కదా వాళ్ళు, రోజు వాళ్ళ యొక్క జీవన భృతి కోసం 100 రూపాయలు 500 సంపాదించుకునేవాళ్ళు, వాళ్ళు తయారు చేసినటువంటి ఈ బిద్రీ వర్క్స్ కావచ్చు, సిల్వర్ ఫిలిగ్రీ కావచ్చు,
పోచంపల్లి హ్యాండ్లూమ్స్ కావచ్చు, గద్వాల్ శారీస్ కావచ్చు, నారాయణపేట శారీస్ కావచ్చు, గొల్లవాల శారీస్ కావచ్చు, అగ్గిపెట్టెలు పట్టేటువంటి శారీస్, దానిలో అంటే ఇవన్నిటిని కూడా అట్లాగే చేరియల్ పెయింట్స్ కావచ్చు, పాటరీ కావచ్చు, వీటన్నిటిని తీసుకుపోవడం వలన వాటిని పబ్లిసిటీ అయ్యి వాళ్ళ వస్తువులకు గిరాకీ డిమాండ్ క్రియేట్ కావడం జరిగింది. ఆ వచ్చిన వాళ్ళు కొందరు వాళ్ళు కొనడమే కాకుండా ₹1 వాళ్ళ ఖర్చు కాకుండా వాళ్ళ వస్తువుల్ని వాళ్ళ ఉత్పత్తుల్ని మార్కెటింగ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈవెంట్ ద్వారా మార్కెటింగ్ చేసే ప్రయత్నం చేసింది. అంటే అట్లనే ఈ రోజున మనకు సంబంధించినటువంటి ఆహారం సంబంధించి అంటే హోటల్ ఇండస్ట్రీ ప్రమోషన్, హైదరాబాద్ బిర్యానీ కావచ్చు, రకరకాల క్యూజిన్, అంటే వాటన్నిటి కూడా రుచులు చూసి ఒక వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సో అది కూడా మార్కెటింగ్, ఇవన్నీ కూడా ప్రచారం జరుగుతూ ఉంది. సో వాళ్ళకు కూడా అది అట్లనే ఏఐజీ హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. ఆ యొక్క వచ్చిన పార్టిసిపేట్స్ ఏఐజీ హాస్పిటల్ పోయిన తర్వాత అక్కడ మెడికల్ టూరిజం కోసం ఆఫ్రికాకి వెళ్ళి వస్తూ ఉంటారు పేషెంట్స్. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి దేశానికి ఆదాయం వస్తూ ఉంది. వీళ్ళు చూసిన తర్వాత వాళ్ళు అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ చూసి అబ్బురపడ్డారు. ఆఫ్రికాస్ కూడా చాలామంది పార్టిసిపెంట్స్ ఉన్నారు అందులో. సో దీని ద్వారా వాళ్ళ దేశాలు పోయినప్పుడు మెడికల్ టూరిజం కోసం ఈ ఈవెంట్ కూడా పనికొస్తూ ఉంది. అంటే మరి ఇంత గొప్ప ఇన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు ఇలా దీన్ని విమర్శించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటే మరి ఏ విధంగా వీళ్ళకి సమాధానం చెప్పే కార్యక్రమం చేయాలి? ఒకటంటే ఒకటి కాదు, టోటల్గా. రెండవది వీళ్ళు మాట్లాడుతూ గుల్జార్ హౌస్లో సంఘటన జరిగింది. ముఖ్యమంత్రి గారికి ఈ మిస్ వరల్డ్ పోటీల మీద సమీక్ష పెట్టే టైం ఉంటుంది, కానీ గుల్జార్ హౌస్ పోవడానికి వీలు కాదని ముఖ్యమంత్రి గారు దానిపై స్పందించి వాళ్ళందరికీ కూడా అక్కడ 3 మంత్రులు పంపడం జరిగింది. ఉప ముఖ్యమంత్రితో పాటుగా మంత్రితో పాటుగా అందరిని పంపించే ప్రయత్నం చేయలేదు. సరే, ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది, తప్పకుండా దాన్ని మనం ఎవరికైనా బాధ ఉంటుంది. మరి 70 మంది చనిపోయినప్పుడు కేసీఆర్ పోయిందా కొండగట్టు కాడ? పరామర్శించిందా ఏ కుటుంబాన్ని? ఏ లెక్క ప్రకారం మాట్లాడుతూ ఉన్నారు? ఈ రోజున ఈ ఈవెంట్ పెట్టడం ద్వారా అంటే ₹1 ఖర్చు కాకుండా ఇది పెట్టడం ద్వారా 1000 కోట్లు కాదు 10,000 కూడా ప్రచారం వచ్చింది ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ టూరిజం సంబంధించి. ఈ రోజున మరి నేను అడుగుతా ఉన్నా, ఈ రోజున ఇగో కొన్ని చూపించారు, ఇంతకుముందు చెప్తే కదా చౌమాల ప్యాలెస్ గురించి కొన్ని ఫొటోస్ పెట్టింది. అంటే వాళ్ళు చూపించిన దానిలో ఏది తులం బంగారం కాళ్ళు గడిగింది, ఇంకొకటి బానిసలుగా మారిన మోడల్స్ని మాట్లాడతారు. ఇక్కడ ఈ ఫోటోలో స్పష్టంగా కనపడుతుంది. ఇక్కడ స్పోర్ట్స్ ఈవెంట్ గచ్చిబౌలి జరిగినప్పుడు ఉన్నటువంటి వాళ్ళు సరే ఇలా ఏం కనపడతా ఉంది, ఇక్కడ ఉన్న వ్యక్తి వాళ్ళ ఆ ఈవెంట్ పార్టిసిపేట్కి సంబంధించినటువంటి వ్యక్తి, వాళ్ళ రిలేటివ్గా వాళ్ళ కంట్రీకి సంబంధించి. ఇది అసలు ఎలాంటి సంబంధం లేదు. రెండవది ఇంకో ఫోటోలో చూపిస్తూ షేక్ అండ్ ఇచ్చినట్టు చూపించారు. మన సంస్కృతి సాంప్రదాయం మనం నమస్కారం అంటాం, వాళ్ళు మన నమస్కారం అన్నా వాళ్ళు హలో అని షేక్ అండ్ ఇస్తారు. అరే దాన్ని కూడా తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తే అంటే కేవలం ప్రతి దానిలో కూడా శవాల కాడ పేరాలన్నట్టుగా ప్రతి దానిలో కూడా రాజకీయ లబ్ధి చూడాలంటే ఆలోచనతో తప్ప ఇంకొకటి ఉందా వీళ్ళు మాట్లాడిన దానిలో? మీరు ఇంత ప్రచారం చేశారు కదా, నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఇదే హరీష్ రావు కేటీఆర్ను తెలంగాణ భవన్కు రావాలన్నా, యాబిడి చౌరస్తాకు రావాలన్నా,
నిన్నటిదాకా ప్రచారం చేసింది కదా 200 కోట్లని. నిన్నటితోటి గవర్నర్ హైటీ తోటి మొత్తం కూడా ముగిసిపోయింది కదా. మీరు రేపు వస్తారా, ఎల్లుండి వస్తారా, ఆవులుండి వస్తారా, ఏడుకు వస్తారో మీరు ఇది స్పష్టంగా మీ మున్సిపాలిటీ నోరుతోటి చెప్పాలి ప్రజలు. దీనికి ఈ మిస్ వరల్డ్ దానికి ఖర్చు కాలేదని మీ నోటితో చెప్పాలా. మీ దగ్గర నిజాయితీ ఉంటే, ఇంగిత జ్ఞానం ఉంటే, నిజంగానే మీరు నాయకులైతే ముక్కు నేలకు రాయాలి. నేను ఐఎమ్ ఛాలెంజింగ్. మాటలు మస్తు మాట్లాడు, మాటలు కోటలు దాటుతాయి. మీరు ఈ యొక్క మిస్ వరల్డ్ పైన విమర్శించిన ఏ అంశం పైన నడి బజార్కి వస్తే, మీరు చెప్పిన కాడికి వస్తే, మీరు చెప్పిన డేట్కి వస్తే, మీరు చెప్పిన టైంకి వస్తా. లేదంటే నేను చెప్పిన టైంకి రాండి. నేను వారం రోజులు ఎదురు చూస్తా. మీరు ఎక్కడికి వస్తారో రావాలి. ఏ రోజు నేను అబద్ధాలు చెప్పడం కాదు, ఏ రోజు కూడా ఉన్నది లేనట్టుగా మాట్లాడడం కాదు. మీరు పొడు మాటలు లవ మాటలు మాట్లాడిండ్రు. పత్రికల ద్వారా, సోషల్ మీడియా ద్వారా రకరకాల ప్రజలు తప్పుదో పట్టించే కార్యక్రమం చేసిండ్రు. కాబట్టి అదే ప్రజలకు మీ నోటి ద్వారా సమాధానం చెప్పాలా. ఇజ్జత్ ఉంటే మరి అంటే మనం చూసి ప్రజలు నేర్చుకోవాలి. అంటే ఇటువంటి అబద్ధాలు మాట్లాడుతూ, తొండి మాటలు మాట్లాడుతూ, తప్పులు కావాలని చెప్పిన ఉద్దేశపూర్వకంగా రాజకీయాల కోసం మాట్లాడుతూ ఉంటే ఎందుకు గౌరవిస్తారు మిమ్మల్ని? 10 సంవత్సరాలంట పరిపాలన చేసింది కాబట్టే మిమ్మల్ని ఇంటికి పంపించింది. నేను ఈ విషయం పైన మళ్ళొకసారి మీడియా ద్వారా నేను వాళ్ళని డిమాండ్ చేస్తా ఉన్నా. ఎప్పుడు వస్తారు, ఎక్కడికి వస్తారు? 200 కోట్లు ఖర్చు అయిందా? నేను స్పష్టంగా దాచిపెట్టి మాట్లాడలే. ఇప్పటిదాకా ఆయన ఖర్చు లెక్కలు మరొకసారి కూడా మీకు చూపిస్తా ఉన్నా. ఇది ఉన్నటువంటిది ఇంకా యాక్చువల్ అకౌంట్ చూడగా ఇది ఫైనల్ స్టే, ఆల్మోస్ట్ ఫైనల్. 30 కోట్లు ప్లస్ ఇంకో ₹1 కోటి పెండింగ్ అన్నారు పేమెంట్ అనేది. వచ్చినట్టు 21 కోట్లు. సో ఈ 31 కోట్లు 21 కోటి పోతే ఎంత? 10 కోట్లు ఉన్నట్టే కదా. ఇందులో ₹3 కోట్ల మిస్ వరల్డ్ లిమిటెడ్కు డిపార్ట్మెంట్ గారు ఖర్చు పెట్టింది. అంటే వాళ్ళు ఆర్గనైజేషన్ వాళ్ళు చేయని కారణంగా మనకు సక్సెస్ఫుల్ రన్ కావాలని దానికి కొంత వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో నెట్ డిఫరెంట్ ఎంత వస్తుంది? 8 కోట్ల 21 9 కోట్లు ఇక్కడ. సో 3 కోట్లు వాళ్ళకి ఇచ్చిన కాబట్టి ఇంకేట్ చూసినాం. అంటే నాట్ ఈవెన్ హార్డ్లీ 10 కోట్లు. ఇది కూడా ఏమంటున్నా, ఎవరైతే ప్రామిస్ చేసిండ్రో స్పాన్సర్ మేము ఇస్తామని, ఇంకా వాళ్ళ డబ్బులు రాలే. ఆ డబ్బులు కూడా వస్తే ₹1 ఖర్చు లేదు. మరి ₹1 కూడా ఖర్చు లేనటువంటి దానికి 200 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, అవమానాలు చేసిండ్రు, ఇవాళ రకరకాలు మీరు మాట్లాడితే మనిషికైతే ఒక మాట. అంటే ఇంత దిగజాడు రాజకీయం చేస్తారా? ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఒక్క మాట ఇంత గొప్ప, అంటే ఖర్చు లేకుండా ఇంత గొప్ప కార్యం ప్రపంచానికి రప్పించిన. మీరు గడిచిన సంవత్సరాలు ఖర్చు పెట్టిన ఎక్కువ నేను చెప్పిన. ఒక సంవత్సరానికి 29 కోట్లు పెట్టిండ్రు. మరి ఎన్ని ఉద్యోగాలు తెచ్చిండ్రు, ఎంత ఆదాయం తెచ్చిండ్రు, ఎంత ప్రమోషన్ చేసిండ్రు? మీ ప్రశ్నకు సమాధానం నా ప్రశ్నే కదా. చాలా అంటే ఆ రాజకీయ పార్టీలు ఆ స్థాయికి దిగజారిపోవడం అంటే, అందుకే ప్రజలకు కూడా నమ్మకం పోతుంది ఇటువంటి నాయకుల వల్ల, పార్టీల వల్ల. మనం ఒకరికి ఆదర్శంగా ఉండాలి. మళ్ళా